అయితే ఆ జ్వరం వచ్చినప్పుడు ఏం చేసిందంటే టైఫాయిడ్ జ్వరం వచ్చింది. అట్లనే ఆ అమ్మాయికి కూడా టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఇద్దరికి జ్వరాలు వచ్చినాయి. కాకపోతే అబ్బాయి హాస్పిటల్కి చూపించుకోలేదు. అమ్మాయికి చూపిద్దామని హాస్పిటల్కి తీసుకుపోయిండు, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోయిండు. ఒక గ్లూకోజ్ ఎక్కింది, రెండో గ్లూకోజ్ ఎక్కింది. అయినా కానీ అమ్మాయికి జ్వరం తగ్గలేదు. మళ్ళీ నెక్స్ట్ డే 1 డే ఆగి మళ్ళీ వేరే హాస్పిటల్ పోయినా. ఆ హాస్పిటల్ చూపించిన, బెడ్ టెస్ట్ చేయించిన, మళ్ళీ ఆ అమ్మాయికి జ్వరం తగ్గలేదు. అట్లా నడుస్తూ ఉండే. ఇద్దరికి జ్వరాలు అట్లే ఉండే. అయితే ఒకరోజు అబ్బాయికి ఇంట్లో ఉండేది ఒక్కడే. ఆ ఫుడ్ తినలేదు, ఏం తినలేదు. ఆయన పరిస్థితి దారుణంగా ఉండే. ఇక ఇదేంది పరిస్థితి, ఎటు కాని పరిస్థితి ఉన్నదని చెప్పేసి ఒకరోజు అమ్మాయితో మాట్లాడదామని, ఎటైతే అట్టయ్య మాట్లాడదాం, ఈ విషయం ఎంత దూరం ఏంటిది, వాళ్ళ నాన్నున్నా పర్వాలేదు, ఎవరున్నా పర్లేదు, మాట్లాడదామని అబ్బాయి ఒకరోజు సాయంత్రం అమ్మాయి వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడదామని పోయింది. అదే జ్వరం మీద పోయినప్పుడు వాళ్ళ నాన్నతోటి గొడవైంది. అమ్మాయి వాళ్ళ నాన్నతోటి ఈ అబ్బాయికి గొడవైంది. అది చిన్న విషయం, అది గొడవైంది. అది అక్కడికి అయిపోయింది, ఆ గొడవ అయిపోయింది. దాని తర్వాత ఈ ఎస్ అనే కౌన్సిలర్ నా దగ్గరికి వచ్చిండు. వచ్చి ఎందుకు అవసరమా, మళ్ళీ అవసరమా ఇటువంటిది, అబ్బాయి దగ్గరికి వచ్చిండు. చెప్తాను, స్టోరీ చెప్తాను అంతే. అయితే అబ్బాయి దగ్గరికి ఎస్ అనే కౌన్సిలర్ వచ్చి, అవసరమా, ఎందుకు పట్టించుకోవడం అవసరమా, అది ఏది కాదు, ఏం లేదు, ఎందుకు పట్టించుకోవడం అవసరమా, గొడవలు పెట్టుకొని వాళ్ళ నాన్న దగ్గర పోయి మాట్లాడి పంచాయతీ పెట్టుకోవడం అవసరమా అని మాట్లాడాడు. ఆ ఎస్ అనే కౌన్సిలర్ ఎవరంటే అతను నా స్నేహితుడే మట్టికి నాకు చెప్పిండు, ఏమని అటు సైడ్ ఓకు, కలవకు అని చెప్పిండు. సరే, ఫ్రెండ్ చెప్పిండు, బాగానే ఉన్నది. కానీ ఇక్కడ ఈ పిల్లగాడు క్యారెక్టర్లకు ఇన్వాల్వ్ అవుతాను. ఈ అబ్బాయి ఏం చేసిండంటే, ఈ అబ్బాయి ఉన్న లవ్ అనేది పోదు కదా, 3 సంవత్సరాల నుంచి నడిచే లవ్ ఎట్లా పోతుంది? సడన్గా మైండ్లోకి వెళ్ళి తీసేయలేడు. అంటే అమ్మాయి కూడా తీసేయలేదు. ఆ గొడవైన తెల్లారి కూడా అమ్మాయి ఫోన్ చేసింది. ఆ ఫోన్ చేసినప్పుడు ఎస్ అనే కౌన్సిలర్ నా పక్కన కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఏం చెప్పాలి? చేయకు, మాట్లాడకు, బంద్ చేసి అది ఇది అన్నాడు. ఇక్కడ పాలిటిక్స్ బంద్ కావాలని ఈ కౌన్సిలర్ల దగ్గర ఈ పాలిటిక్స్ పెద్దగా అయితే అమ్మాయికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను కొన్ని రోజులు ఒక విషయం చెప్దాం అనుకొని ఒకరోజు అమ్మాయికి చెప్పిన, ఒక 3 నెలల వరకు మాట్లాడుకోవద్దు, ఒక 3 నెలల వరకు సైలెంట్గా ఉందాం, లైఫ్ లాంగ్ నేను ఉంటా, ఎప్పుడైనా నేను ఉంటా, నువ్వు ఫోన్ చేయి, నేను ఎప్పుడైనా వస్తా, ఒక 3 నెలలు ఆగుదామని ఆ అబ్బాయి చెప్పిండు. ఆమెకి ఎక్కడ చెప్పిండు? టెంపుల్లో చెప్పిండు. అమ్మాయిని టెంపుల్ రమ్మన్నాడు. టెంపుల్లోకి పోయి ఆ అమ్మాయికి చెప్పిండు, ప్రామిస్ తీసుకున్నాడు, 3 నెలలు ఆగుతానా. అబ్బాయి ప్రామిస్ తీసుకున్నాడు. ప్రామిస్ తీసుకొని అబ్బాయి కొన్ని రోజుల దాకా అమ్మాయితోటి ఒక 15 రోజులు దూరంగా ఉన్నాడు. ఈ 15 రోజుల తర్వాత ఆ అబ్బాయికి జ్వరం ఎక్కువైంది. ఆ అబ్బాయి దగ్గర ఉన్న డబ్బులు మొత్తం అయిపోయింది. వీళ్ళు చేసే పాలిటిక్స్ వల్ల ఆ అబ్బాయి ఆట అమ్ముకున్నాడు. ఈ కౌన్సిలర్ చేసే పాలిటిక్స్ వల్ల అబ్బాయి ఆట అమ్ముకొని ప్రస్తుతానికి
వాళ్ళ తమ్ముడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ పోయి ఇప్పుడు ఉన్నాడంటే ఉన్నాడు అంతే. బట్ వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ అయితే ఇంకా తెగిపోలే. ఇది స్టోరీ. 4 సంవత్సరాల స్టోరీ ఇది. ఈ షార్ట్కట్లా చెప్పుడైంది. కాకపోతే జనాలకి ఇది పెద్ద ఏదో అనుకుంటారు, ఏది కాదు. కొందరికి తప్పు అనిపించచ్చు, కొందరికి రైట్ అనిపించచ్చు. అట్లా కూడా ఉన్నారు. జనాలందరూ ఒకటే తీరంగా ఉండాలని లేదు. మనిషి ఒక రకంగా ఉంటారు, మనిషి ఒక తీరు ఉంటారు. ఇట్లా బతకాలనుకునే వాళ్ళు బతుకుతారు. ఇదంతా చెప్పనవసరం లేదు, కాకపోతే తెలియాలి. ఎందుకంటే రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు అందరూ. ఇంకోటి, అబ్బాయి ఏం చేసిందంటే ఒకరోజు అమ్మాయి ఏమన్నదంటే భయపడ్డట్టు మాట్లాడేది. భయపడ్డట్టు, అరే నా పట్ట గొలుసు తెగిపోతున్నాయిరా, అరే మొత్తం శవంలాగా అయిపోయినా, నా రక్తం ఎక్కించింది, కొత్త రక్తం ఎక్కిస్తాను అని ఇట్లాంటి మాటలు మాట్లాడేది అమ్మాయి. ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు అబ్బాయి ఏం చేసిండు, టెన్షన్ పడ్డాడు. ఏం చేసిండంటే సీదా అబ్బాయి అమ్మాయి ఉన్న ఫోటో ఏదైతే ఉన్నదో అది ఫేస్బుక్లో పెట్టి నా వైఫ్ అని పెట్టిండు. ఎందుకు పెట్టిండు? ఈ అమ్మాయి అన్న మాటలను ఆలోచన పెట్టుకొని అక్కడ ఏమైనా జరుగుతుందేమో, అమ్మాయి ఉన్న ఊర్లో ఏదైనా అనుకోని సంఘటన జరుగుతుందేమో అని చెప్పేసి ఈ అమ్మాయి ఫోటో పెట్టాడు ఫేస్బుక్లో. అట్లా జరిగింది. పెట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఫోటో తీసేసి, అది తెలియని విషయం కాదు, అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మా అబ్బాయి ఫ్రెండ్స్ ఏమన్నాడు, అరే మ్యారేజ్ అయిందా అని చెప్పేసి కంగ్రాచులేషన్ అని అందరు పంపిండ్రు. మట్టికి అక్కడ సంఘటన జరుగుతుందని ఈ అబ్బాయి ఫోటో ఫేస్బుక్లో పెట్టిండు, వాట్సాప్లో పెట్టిండు, ఈమె నా వైఫ్ అని పెట్టిండు. ఉన్నట్టు చెప్పిండు ఆయన. తర్వాత కూడా అవును ఇట్లా కాదని కూడా అమ్మాయి చెప్పిండు తెల్లారే, నెక్స్ట్ డే తెల్లారే అమ్మాయికి ఇట్లా పెట్టిన తర్వాత చెప్పిండు. ఫేస్బుక్లో ఫోటో పెట్టిన తర్వాత తెల్లారి అమ్మాయికి చెప్పిండు, ఇట్లా ఫేస్బుక్లో పెట్టిన అక్కడ ఏమైనా సంఘటన ఏమైనా అనుకోని సంఘటనలు జరుగుతానేమో అని చెప్పేసి అమ్మాయికి తెల్లారి చెప్పిండు. మరి తీసేయి ఎందుకు అని అన్నది అమ్మాయి. ఉండని ఏమవుతుంది, అలా అబద్ధం ఏమన్నది, నిజమే కదా. నిజం అంటే ఒక మ్యారేజ్ ఒకటి చేసుకోలేదు, ఆ అమ్మాయి అంటే ఇష్టం ఈ అబ్బాయికి అమ్మాయి అంటే ఇష్టం, ఒక తాళి ఒకటి కట్టాలి అంతే. ఉంటే ఉండని, తీసేస్తావా తీసేయి, నా ఐడి పాస్వర్డ్ ఆ పిల్లగాడు ఐడి పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఐడి పాస్వర్డ్ నీకు ఇస్తా, వాళ్ళకెళ్ళి తీసేస్తా అంటే తీసేయి, నా మనసుతోటి తీయబుద్ధి లేదు ఫోటో అని అన్నాడు. అని ఐడి పాస్వర్డ్ ఇస్తా తీసుకో అని అంటే అమ్మాయి ఐడి పాస్వర్డ్ తీసుకోలే. సరే రేపు చూస్తారే, రేపు చేద్దాంలే అన్నది. ఆమె కూడా లైట్ తీసుకున్నది. ఉన్న ఫోటో పెట్టినా కానీ ఏం కాదు, అలా కొత్త విషయం ఏం లేదని అనుకున్నది. ఈ అబ్బాయి కూడా అట్లే అనుకున్నాడు. కాకపోతే ఇక అట్లా నడిచింది. అనుకున్న 3 నెలలు కూడా వాళ్ళిద్దరు అనుకున్న అమ్మాయి అనుకున్న 3 నెలలు గడిచిపోయింది. ఇంకా స్టోరీ అట్లనే నడుస్తూ ఉన్నది. ఇంకెన్ని రోజులు నడుస్తుందో తెలియదు, ఇంకా నడుస్తూనే ఉన్నది అది. ఓకే ఫ్రెండ్స్, ఇది స్టోరీ. ఇప్పుడు చెప్పిన నిజాలే, అబద్ధాలు కావు.